ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కామాఖ్యే వరదే దేవి నీలాపర్వత వాసిని త్వం దేవి జగతాం మాత యోని ముద్రే నమోస్తుతే. అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం కామాఖ్యదేవి ఆలయం. అస్సోం రాజధాని గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయం. అమ్మవారికి ఇక్కడ ఏడాదిలో 3 రోజులు ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. కామాఖ్యదేవి యోని రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ తాంత్రిక ఐంద్ర పూజలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పూజలు చేయించుకోవడానికి అనేక మంది రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ క్యూ కడుతూ ఉన్నారు. అయితే అక్కడ పూజలు చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? నిజంగా అక్కడ జరిగే పూజల్లో అంత శక్తి ఉంటుందా? అలాగే ఏడాదికోసారి జరిగే అంబుబాచి మేళాలో అమ్మవారి రక్త వస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ రక్త వస్త్రాన్ని ఎలా పొందాలి? కామాఖ్య అమ్మవారి ఉపాసకులు భార్గవ్ దేవన గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే భార్గవ్ గారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ్. జై చిన్నమస్త. ముందుగా నాకు అమ్మవారి దగ్గరికి ఇంతమంది క్యూ కడుతున్నారు ఎందుకు? ముఖ్యంగా రాజకీయ నాయకులు, అలాగే సినిమా స్టార్స్, మనకు తెలిసిందే కొంతమంది హీరోయిన్స్ అక్కడికి వెళ్ళి యోని పూజలు కూడా చేశారు. నాకు తెలిసిన ఎంతోమంది మినిస్టర్స్, ఎంపీలు, ఎమ్మెల్సీస్ కూడా అక్కడికి వెళ్ళారు. ఎందుకండి అంత శక్తి ఉంటుందా అక్కడ అమ్మవారికి? నిజమేనండి. ఎందుకంటే మనకున్న కంప్లీట్ శక్తి స్వరూపంలో కామాఖ్యాదేవి మనకు నంబర్ 1గా నిలుస్తారనమాట. పైగా అక్కడ అది యోనిపీఠం అని అందరికీ తెలుసు. అక్కడ పూజలు చేయడం ద్వారా రాజయోగం అయితేనేమి, రాజభోగం అయితేనేమి, మీరు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. ధర్మంగా కామాఖ్యాదేవిని మీరు ఆరాధించడం ద్వారా ఇవన్నీ నెరవేరుతాయి. అందుకే మనకి ఎంతోమంది సెలబ్రిటీలు కానీ వీళ్ళంతా క్యూ కడుతూ ఉన్నారనమాట. ఎందుకు? ఆ రాజయోగం పొందడం కోసం. సో కాబట్టి కామాఖ్యాదేవి ఇస్ వెరీ పవర్ఫుల్ దేవత. హీరోయిన్స్ కూడా ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? యోని పూజలు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఒకటి మిస్కన్సెప్షన్ ఏంటంటే, యోని పూజలు చేయాలి అనుకున్నప్పుడు ఇది ఈ స్త్రీలకు వాళ్ళకు చేయరండి. అంటే స్త్రీలు చేయాలనుకుంటే లింగ పూజ ఉంటుంది, పురుషులు చేయాలనుకున్నప్పుడు యోని పూజలు ఉంటాయి. రివర్స్ అన్నమాట. స్త్రీలకు యోని పూజలు, స్త్రీలకి నాట్ పర్మిషన్. అర్థమైంది కదండి. సో రివర్స్గా ఈ పూజలు చేయాల్సి ఉంటుంది. సో స్త్రీలకు మీరు చెప్పిన ఆ యోని పూజలు అనేటివి కామాఖ్యలో జరగవండి. కామాఖ్యలో యోని పూజలు ఉండవు. అక్కడ జరుగుతున్న పూజల్ని వీళ్ళు యోని పూజలు అని అనుకుంటున్నారు అంతే. ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అది ఒక శక్తి ఆరాధనా కేంద్రం. విశ్వమాత అయిన మహాగౌరిని యోని రూపంలో అక్కడ ఆరాధిస్తాం కాబట్టి అలా చెప్పాల్సినది యోని పూజలు అంటే అది వేరే రకంగా అయిపోయింది. కామాఖ్యదేవి ఇక్కడ శిలా యోని రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. మీరు అక్కడ అమ్మవారి దగ్గరికి తరచూ దర్శనానికి వెళ్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు కదా. అమ్మవారికి సంబంధించిన కథల గురించి చెప్పండి. కామాఖ్యాదేవి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటగా దక్షయజ్ఞం గురించి చెప్పుకోవాలండి. దక్షయజ్ఞం కథ అందరికీ తెలుసు. తర్వాత శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని మొత్తం ఖండాలుగా కట్ చేసిన తర్వాత మనకు ఆ యోని అనేది మనకు అస్సాంలో గౌహతిలో నీలాచల్ పర్వతాల మీద పడిందన్నమాట. సో అక్కడ పడిన ఆ యోని 10 ముక్కల దాకా అయ్యింది. ఆ అయిపోయిన భాగాలన్నీ కూడా నీలాచల పర్వతం మీదే పడ్డాయి. అందులో మీరు గర్భగుడి చూసే ఉంటారు. అందులో మొట్టమొదటగా మనకు కనిపించేది కామాఖ్యాదేవి యొక్క యోనిపీఠం. ఆ చివరన మళ్ళీ 2 ఉంటాయి మనకు. త్రిపుర సుందరీదేవి, త్రిపుర సుందరినే కామాఖ్య అంటాం మనము. సో త్రిపుర సుందరీదేవి లేదా కామాఖ్యదేవి మనం మొట్టమొదట కనిపిస్తుంది. తర్వాత అటువైపు మనకు రాజమాతంగి దేవత, తర్వాత కమలాత్మిక దేవత అటువైపు కనిపిస్తారు. మిగిలినవంతా కూడాను తార, చిన్నమస్త, ధూమావతి, భువనేశ్వరి, త్రిపుర భైరవి కొండ చుట్టూతా పడ్డాయన్నమాట. ఆ పడిన యోని చిన్న చిన్న ముక్కలుగా కొండ మీదంతా డిస్పర్స్ అయ్యింది. ఆ డిస్పర్స్ అయిన చోట కూడా చిన్న చిన్న యోని పీఠాలు వెలిసాయి. సో ఇలా మొత్తం వీటినే దశమహావిద్యలు అంటారు. మొట్టమొదటి విద్య మనకు కాళీ విద్య.
చివరి విద్య కమలాత్మిక విద్య. ఈ 10 మంది కూడాను నీలాచల పర్వతాల మీదే ఉన్నారన్నమాట. అలాగే ఇక్కడ అంబుబాచి మేళా జరుగుతూ ఉంటుంది కదా, అమ్మవారికి ఏడాదిలో 3 రోజులు ఋతుస్రావం అవుతూ ఉంటుంది. యోని నుంచి ఎర్రటి ద్రవం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అక్కడ చెరువులో కలుస్తూ ఉంటుంది. ఈ అంబుబాచి మేళాలో అక్కడ అమ్మవారికి సంబంధించిన రక్త వస్త్రాన్ని కూడా అందిస్తూ ఉంటారు. దానికి సంబంధించి వివరాలు తెలియజేయండి. మీరు అన్నట్టుగా ఏడాదిలో 3 రోజులు మనకు అమ్మవారి ఆలయం అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. దీన్ని అంబుబాచి మేళా అంటారనమాట. ఇది ఆషాఢ మాసంలో వస్తుంది. అప్పుడు మనకు ఈవెన్ అక్కడ పంతులు పండాలు కూడా లోపలికి వెళ్ళరు, కంప్లీట్గా ఆలయాన్ని మూసేస్తారు. 3 రోజుల తర్వాత ఆలయ శుద్ధి అంతా జరుగుతుంది. ఆ గర్భాలయం మూసేసిన తర్వాత చుట్టూ మేళతాళాలతో 3 రోజులు అక్కడ భజనలు, ఈ కార్యక్రమాలు, అలంకరణ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. 3 రోజులు ఇలాగే ఉంటుంది. 3 రోజుల తర్వాత అప్పుడు పండాలు వెళ్ళి, అంటే పంతులు వెళ్ళి వస్త్రాన్ని ఫస్ట్ కప్పేస్తారండి. ఎర్రటి వస్త్రాన్ని కప్పి ఆ యోని స్రవించి ఉంటుంది కదండి, ఆ రక్తధారాలని అదంతా ఫస్ట్ క్లీన్ చేసేస్తారనమాట. ఫస్ట్ వేసిన ఆ క్లాత్ని రక్తవస్త్రము అంటారు. ఆ వస్త్రాన్ని మనకి ఇంత చిన్న పీస్ దొరికినా కానీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కానీ మనకు ఇంకా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట. ధనానికి లోటు ఉండదు, లేదంటే రాజయోగం, రాజభోగం ఇలాంటివన్నీ వస్తాయి, దుష్టశక్తులు దరి చేరవు అనేది మనకు పక్కాగా కామాఖ్యాదేవి యొక్క చరిత్ర చెబుతుందనమాట. సో ఆ రక్తవస్త్రం కోసం కూడా ఎంతోమంది క్యూలు కడుతూ ఉంటారు, బట్ అది చాలా కొంతమంది మాత్రమే దొరుకుతుంది. సో ఇలా చేసిన తర్వాత మనకు 3 రోజుల తర్వాత ఆలయ శుద్ధి అంతా చేసిన తర్వాత మళ్ళీ మనకు ఓపెన్ చేస్తారు టెంపుల్ని. ఆ రక్త వస్త్రంతో ముఖ్యంగా రజస్వల, తర్వాత గర్భాశయ దోషాలు, వీటికి సంతాన లేమి ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రక్త వస్త్రాన్ని ఇస్తూ ఉంటారు. అయితే అక్కడ కొంత ఫేక్ రక్త వస్త్రాన్ని కూడా అమ్ముతూ ఉంటారనే ప్రచారం ఉంది. ఎందుకంటే అందరికీ దొరకదు, అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, అయినా కొంతమంది డబ్బు కోసం అమ్ముతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటిది మనం ఎలాంటి వస్త్రాన్ని పొందవచ్చు ఒరిజినల్? నిజం చెప్పాలంటే ఒరిజినల్ వస్త్రానికి దీనికి మనం తేడా కనుక్కోలేమండి. చాలా క్లోజ్ ఉన్న పండాలతో అయితే మనకు పక్కాగా ఒరిజినలే ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు చాలా క్లోజ్ ఉన్నారనుకోండి, పక్కా ఒరిజినలే ఇస్తారు. ఏదో అప్పుడప్పుడు పోయి అడిగినామనుకోండి, ఏదో ఒక రెడ్ క్లాత్ ఇస్తారు, వాళ్ళ దగ్గర రెడీ ఉంటాయి, ఇలా తీసి ఇలా ఇచ్చేస్తుంటారు అనమాట. కాబట్టి అవి కొంచెం ఫేకే అనుకోవచ్చు. ఇక అక్కడ కూడా కొంచెం ఉంటుందండి, ఫేక్నెస్ అనేది ఉంటుంది. ఇక్కడ కామాఖ్య అమ్మవారిని కామరూపిణి అంటారు. అనుకున్న వెంటనే అనుకున్న రూపాన్ని దర్శించుకుని ఆవిడ మార్చేసుకొని భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. కల్పవల్లిగా ఆవిడ్ని ఎంతో పూజిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి అందరికీ పూజలు చేసే అర్హత ఉండదు. మీరు ఒక ఆస్ట్రాలజర్, మీరు భక్తుల జాతకాలని బట్టి అక్కడికి తీసుకువెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు కదా, మరి మీకున్న అర్హత ఏంటి? నాకున్న అర్హత అంటేనండి, నేను ఆల్రెడీ కామాఖ్యలో కొన్ని సంవత్సరాలుగా అక్కడికి వెళ్తూ ఉన్నాను. అక్కడ పండాలతో సఖ్యతగా ఉన్నాను. తర్వాత నేను కొన్ని రకాల దీక్షలు కూడా పొంది ఉన్నాను. నేను కామాఖ్యలోనే, ఏదో వేరే చోట కాదు, అక్కడున్న పండాల చోటనే నేను దీక్షలు పొంది. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయరండి అవతలి వ్యక్తుల్ని. అంటే వాళ్ళకి ఎంతో నమ్మకం కలగాలి. ఎందుకంటే వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఇది చేసుకోరనమాట. చాలా యూనిటీ ఉంటుంది. ఒక కొత్త వ్యక్తిని రానిరు కదండి. కాబట్టి నేను మా గురువుకి ఎంతో శుశ్రూషలు చేసి, మా గురువుగారి దగ్గర కొన్ని సంవత్సరాలు చేసి ఆయన చేత కొంచెం విద్యను అభ్యసించగలిగినాను అనమాట. సో కాబట్టి అది నా అర్హత. కొంతమంది ఊరికే పూజలు చేపిస్తామని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ ఏదో లక్షలు కట్టించుకొని పూజలు చేయిస్తూ ఉన్నారు. వీళ్ళకి అసలు ఆచారం వస్తుందా అని మీరు ప్రజలే అడగాలి క్వశ్చన్. మీకు ఏం అర్హత ఉంది? పూజలు చేపిస్తానంటే సమ్ ఎక్స్ అనేవాడు వస్తాడు, నీ జట్ డబ్బులు తీసుకుంటాడు, కామాఖ్యలో పండాల కట్టి పూజలు చేయిస్తాడు. బట్ నీకు అర్హత ఏముంది? నీకు అసలు ఆ విద్య వస్తుందా? అసలు తంత్ర మార్గంలో ఎటువంటి శుద్ధులు ఉన్నాయో తెలుసా నీకు? ఆత్మశుద్ధి, భూశుద్ధి, భూతశుద్ధి అన్నా తెలుసా నీకు? మరి ఏం అర్హత పెట్టుకొని, ఏ మొహం పెట్టుకొని కామాఖ్యకి వెళ్ళి పూజలు చేయిస్తున్నారు? ఈ క్వశ్చన్లను అడిగితే ఎక్కడ వాళ్ళు తల తీసుకుని పెట్టుకుంటారు? సో కాబట్టి ఒక అర్హత అనేది ఉండాలి. అప్పుడే అవన్నీ కూడాను చాలా మనకు మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటాయి. వాళ్ళ కనీసము ఆసన శుద్ధి కూడా రాదు. ఇప్పుడు వెళ్తున్న జ్యోతిష్యులకి ఆసన శుద్ధి కూడా రాదు. కనీసము ఫుడ్ మనం తింటుంటాం కదండి, అమృత శుద్ధి కూడా రాదు. ఇంకా నీవు ఏం పూజలు చేపిస్తావు అక్కడ? సో కాబట్టి ఇక్కడ కూడా ఒక అర్హత అంటూ ఉండాలి, కామాఖ్యలు చేయాలి అన్నా కూడా.
కామాఖ్య ఆలయాన్ని నేను కూడా దర్శించుకున్నాను. అమ్మవారికి పూజలు చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ క్షుద్ర తాంత్రిక పూజలు చేస్తారు అని చెప్తున్నారు, నిజమేనా? అక్కడ జరిగే పూజలు ఏంటి? ఎందుకంటే ఇక్కడ నేను చాలామంది ఫారినర్స్ని కూడా చూశాను. ఫారినర్స్ వచ్చి అక్కడ ఏం పూజలు చేస్తూ ఉంటారు? చూడండి, క్షుద్ర పూజలు అనేది కాదండి, ఇక్కడ తంత్ర వామాచారానికి సంబంధించిన పూజలు అయితే జరుగుతాయి. క్షుద్ర పూజలు అనేది మనకు బ్లాక్ మ్యాజిక్ కిందికి వచ్చేస్తుంది. అస్సాం నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఒక ఊరు ఉందండి, అక్కడ జరుగుతాయి క్షుద్ర పూజలన్నీ. బట్ ఇప్పుడు అక్కడ కూడా అది స్ట్రిక్ట్ అయిపోయి ఇప్పుడు ఎవరు చేయట్లేదు. కానీ అస్సాంలో మన కామాఖ్యలో జరిగేవి తంత్ర వామాచార పూజలు జరుగుతాయండి. ఇవి చాలా శీఘ్ర ఫలితాలనిచ్చే పూజలు. మీలో ఏ కోరిక ఉన్నా కూడా జాతకరీత్యా, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ శనిగ్రహ పీడ ఉంది, సో యూ గో ఫర్ భద్రకాళి దేవత. మీకు చంద్రగ్రహానికి సంబంధించిన బాలారిష్ట దోషాలు ఉన్నాయి, మీరు క్లియర్ చేసుకోలేదు, యూ ప్రే భువనేశ్వరి దేవి. సో ఇలా మీరు వీళ్ళకు వామాచార మార్గంలో, ఇప్పుడు మనం చూడండి, ఒకటే లలితాదేవిని ఎంత సౌమ్యంగా ఆరాధిస్తాం ఇక్కడ మనము. లలితాదేవిని ఎంత సాత్విక ఆరాధన ఉంటుంది ఇక్కడ. బట్ ఇదే లలితాదేవి త్రిపుర సుందరిగా కామాఖ్యలో బలులు ఇస్తాము, దునపోతు బలి ఉంటుంది. మరి అక్కడ ఆచారము అక్కడ అట్లనే ఉంటుంది, ఫలితాలు కూడా అదే శీఘ్రంగా ఉంటాయి. అందుకనే జనాలు క్యూలు కడుతున్నారన్నమాట. కామాఖ్యాదేవి ఆరాధన చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందని, శీఘ్ర ఫలితాలు ఉంటాయని క్యూలు కడుతున్నారు. ఇక్కడ శివుడికి శక్తికి ఉండే తేడా ఏంటి? వీరిద్దరూ అక్కడ కొలువై ఉంటారా? ఇద్దరు కొలువై ఉన్నారండి. అక్కడ కామాఖ్యాదేవిగా ఉంటే ఈయన కామేశ్వరుడుగా ఉంటాడు. ఈమె కామాఖ్యాదేవి, ఆయన కామేశ్వరుడు. నిన్న కూడా 17, 18, 19 పెళ్ళి అమ్మవారిది, అక్కడ కళ్యాణం జరుగుతోంది కామాఖ్యలో. నేను వచ్చాను కదా, కళ్యాణం జరుగుతోంది మేళతాళాలతో, చాలా అద్భుతంగా జరుగుతోంది కళ్యాణము. కళ్యాణం వచ్చేసి మనకు చిన్నమస్తాదేవి దగ్గర చేస్తారు. తర్వాత తలంబ్రాలు వచ్చేసి బల్లిపీటికి అటు సైడ్ చేస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అలంకరణ అంతా కూడాను. అమ్మవారికి రాత్రి అంతా వస్త్ర సమర్పణ చేసి కామేశ్వరుడిని, ఈమెను కామాఖ్యాదేవిని పక్కన కూర్చిపెట్టి వాళ్ళకి ఢోలీల్లో తీసుకొని పోయి అద్భుతంగా జరుగుతుందండి. అక్కడున్న శివుడు కామేశ్వరుడు, అమ్మవారు కామాఖ్యాదేవి. అయితే అమ్మవారి యోని భాగం చిట్లి నీలాచల పర్వతం మీద పడి అంటే ముఖ్యంగా 10 యోని పీఠాలుగా అక్కడ ఏర్పడడం అనేది జరిగింది. వాటి గురించి వివరించండి. సో అమ్మవారు యోని పడిన తర్వాత 10 ముక్కలు అయ్యింది. ప్రతి ఒక్కొక్క ముక్క చిన్న చిన్న యోని పీఠంగా అక్కడ వెలిసిందండి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నాం, ఇంకా త్రిపుర సుందరి కమలాత్మికాదేవి రాజ్యశ్యామల గర్భాలయంలో ఉంటారు. మీకు కామాఖ్య ఎంట్రెన్స్ తోటే చిన్నమస్తాదేవి ఉంటారన్నమాట. వీళ్ళంతా దశమహావిద్యలు అంటారు. దశమహావిద్యలకు ఒక శ్లోకం ఉందండి, వీళ్ళని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే. కాళీ తారా మహావిద్య షోడశి భువనేశ్వరి భైరవీ చిన్నమస్తాచ విద్యా ధూమావతీతత బగలా సిద్ధ విద్యాచ మాతంగీ కమలాత్మిక ఏతే విద్యా మహేశాని దశమహావిద్యా ప్రకీర్తిత. అంటే ఈ శ్లోకంలోనే 10 మంది వచ్చేస్తారండి, కాళీ నుంచి కమలాత్మిక వరకు. ఆ నీలాచల పర్వతాల్లో ఉండే వాళ్ళంతా ఈ శ్లోకంలోనే వచ్చేస్తారు. ఆ 10 మంది ఎవరెవరు? నంబర్ 1 కాళీ తారా మహావిద్య షోడశి అంటే త్రిపుర సుందరి, ఈమెనే కామాఖ్యాదేవి. కాళీ తారా మహావిద్య షోడశి భువనేశ్వరి భైరవి చిన్నమస్తాచ విద్యా ధూమావతీతత భగలా సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక. కమలాసన దేవి ఆవిడేనా? నో, కమల పువ్వు మీద ఉంటుంది ఆమె, కమలాత్మికాదేవి. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కామాఖ్య అండ్ కమలాత్మిక. కమలాత్మిక ఈజ్ తాంత్రిక లక్ష్మి. నిజం చెప్పాలంటే సృష్టి ఆదిలో కమలాత్మికాదేవినే శ్రీ మహావిష్ణువు ఆమె యొక్క తంత్ర స్వరూపాన్ని పక్కకు పెట్టేసి సాత్విక స్వరూపాన్ని లక్ష్మీదేవిని తీసుకున్నాడంట. ఇప్పుడు మీరు ఉంటారు మేడం, మీలో ఒక యాంగ్రీ యాంగిల్ కూడా ఉంటుంది. అంటే మీ యాంగ్రీ యాంగిల్ని పక్కకు పెట్టేసి మీలో సాత్వికత్వాన్ని బయటికి లాగడం అన్నమాట. అలా తాంత్రిక లక్ష్మిని పక్కన పెట్టేసి, ఎందుకంటే అంత తంత్రస్వరూపాన్ని ఆయన బేర్ చేయలేక ఆమెను లక్ష్మిలో ఉన్న ఆ తంత్ర యాంగిల్ని పక్కన పెట్టి సాత్విక యాంగిల్ని తీసుకున్నాడు. ఆమెనే లక్ష్మీదేవిగా వచ్చిందంట ఈయన దగ్గరకు. సో అసలైన తంత్ర స్వరూపం అలాగే మిగిలిపోయింది. ఆమెనే కమలాత్మికాదేవి. కమలాత్మికాదేవికి మీరు చూస్తే మామూలు లక్ష్మీదేవి చూడండి, మీరు 2 ఏనుగులు ఉంటాయి ఆమె వెనకల,
గజాలు 2 ఉంటాయి, కమలాత్మిక వెనకాల 4 ఉంటాయి. ఈజీగా మనం ఇలా గుర్తుపట్టచ్చు అనమాట. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రాజమాతంగిని చూసారనుకోండి, షీస్ తాంత్రిక సరస్వతి. ఈమెలో ఉన్న తంత్రాన్ని పక్కకు పెట్టేసి ఆమెలో ఉన్న సాత్వికత్వాన్ని బ్రహ్మ తీసుకున్నాడనమాట. అప్పుడు ఆ తంత్ర స్వరూపం రాజ్యశ్యామలాగా అలాగే మిగిలిపోయింది. అందుకే ఆమెను తంత్ర సరస్వతి అంటారు. ఒరిజినల్ సరస్వతి బ్రహ్మ దగ్గర ఉంది. ఇక త్రిపుర సుందరి, షీఈస్ ద వెరీ బ్యూటిఫుల్ గాడ్డెస్ అనమాట. అంటే దేవతలలో ఆమె మించిన సౌందర్యవతి లేదంట. అందుకే ఆమెను త్రిపుర సుందరి అంటారు. అర్థమైందండి? ఇట్లాంటి అందమైన స్వరూపాన్ని ఆయన పార్వతీదేవిగా ఆమెను తీసేసుకొని తాంత్రిక స్వరూపమైన త్రిపుర సుందరిని అలాగే పెట్టేశాడంట. సో వీళ్ళల్లో ఉన్న తంత్రాల్ని పక్కకు పెట్టేశారు. ఎందుకంటే అంత యాంగర్ని వీళ్ళు భరించలేక. సో అట్లాంటి ఈ ఫెరోషియస్ గాడ్డెస్ను మనం కొలవడం ద్వారా వెరీ 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 శీఘ్ర ఫలితాలు ఉంటాయని శాస్త్రవాచ. సహజంగా ఏ గుళ్ళోనైనా మనం పూజారులను బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారినే చూస్తూ ఉంటాము. కానీ కామాఖ్య ఉపాసకుల్లో, కామాఖ్యకి పూజలు చేసే వాళ్ళలో అందరూ బ్రాహ్మణులే ఉంటారా, లేదంటే మీలాగా దీక్ష తీసుకున్న ఏ వర్ణం వారైనా ఉండవచ్చా? అక్కడ మటుకు బ్రాహ్మణులే ఉంటారండి. అక్కడ బ్రాహ్మణులే నాన్ వెజ్ తింటారు, మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, అన్ని రకాల అన్ని పాన్ గుట్కా ఇంక అక్కడ చెప్పనవసరం లేదు. ఇంట్లో వెళ్తే, ఎందుకంటే నేను మా గురువుగారి ఇంట్లో వెళ్ళినాను అనుకోండి, నాకు ఎప్పుడు భోజనాలు పెట్టావు, శిష్యుని కదా భోజనం చేసే, ఎప్పుడు రెగ్యులర్గా మటనే వాళ్ళ ఇంట్లో. బ్రాహ్మిన్సే. అక్కడ బ్రాహ్మిన్స్ అలాగే ఉంటారండి. ఎందుకు అంటే పండిట్స్ అంటారు, పండాలంటారు, పండా అంటారు. ఎందుకు అంటే వీళ్ళు నరకాసుర సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళండి వీళ్ళు. అంటే దాదాపు మళ్ళీ మనం శ్రీకృష్ణుని దగ్గర వరకు వెళ్ళిపోవాలి ఈ స్టోరీ వినాలంటే. సో అక్కడ నుంచి ఈ కథ అంతా మొదలయ్యింది. ఫస్ట్లో అక్కడ కూడా సాత్వికంగానే ఉండేదంట. నరకాసురుడు కూడా సాత్వికంగానే ఉండేవాడంట. బాణాసురుడు అని ఇంకో రాక్షసుడు ఉన్నాడు కదండి, ఆయన వచ్చి చెడగొట్టడం ఇదంతా. 6 నెలలు సావాసం చేసే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. అలా బాణాసురుడు వచ్చి నరకాసురుడిని మైండ్ ఖరాబ్ చేసి ఈ వామ విధానం అనేది అక్కడ ప్రవేశం పెట్టింది అనేది ఒక రకంగా చెప్తారు. సో అలా నరకాసురుడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది కామాఖ్యలో. నరకాసుర మార్గం అని ఉంటుంది అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో, దాని గురించి చెప్పండి. నేనైతే నరకాసుర మార్గం చూడలేదండి, బట్ నాకు తెలుసు. ఎందుకు ఆ నరకాసుర మార్గం అంటే కినా, ఈ నరకాసురుడు ఈ బాణాసురుడు ఎఫెక్ట్ తోటి ఈయన మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇంకా శక్తి ఇది కావాలని చెప్పేసి ఈ నరకాసురుడు అమ్మవారికి అంటే ఆమెను వశం చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైనాక ఏం కోరిక కోరుతాడంటే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని అడుగుతాడంట నరకాసురుడు. అడిగితే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే, సరే నాకు ఉదయంలోపు ఈ నీలాచల పర్వతాలంతా పెద్ద కోట కట్టు, పెద్ద పెద్ద ప్యాలెస్ ఇవన్నీ ఉండాలి, అప్పుడు నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అంతర్ధానం అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ నరకాసురుడు ఎలాగైనా కట్టాలని చెప్పేసి ఓవర్ నైట్లోనే చాలా కష్టపడి కట్టేస్తుంటాడంట. ఇది తెలిసిన ఇక దేవతలు తెలుసు కదండి, ఏదో ఒక ఇది చేస్తారు కదా, ఒక కోడి రూపంలో వచ్చేసి మార్నింగ్ అయిపోయిందని కుక్కరొక్కో అని అరుస్తారనమాట. సో అప్పటికే తెల్లారిపోయింది కదా అని నరకాసురుడు డ్రాప్ అయిపోతాడు. అప్పుడు అమ్మవారు వచ్చేసి, నేను ఇచ్చిన టైంలో నువ్వు ఫినిష్ చేయలేదు కాబట్టి నీ కోరిక నెరవేరేదని వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు ఇదంతా తెలుసుకున్న నరకాసురుడు ఇదంతా ఫేక్ అని, ఈ కోడి అదే పనికే కూసిందని చెప్పి దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతాడు. అప్పుడు ఆ కోడి నీలాచల పర్వతాల నుంచి కింద కుక్కుటపురం అని ఉంటుంది, అక్కడి వరకు వస్తుందండి. ఆయన వచ్చిన మార్గమే ఇప్పుడు మీరు చెప్పిన మార్గం అన్నమాట. సో వెళ్ళేసి ఆ కోడిని చంపడం, అది మాయమైపోవడం జరుగుతుంది. పూజారి గారు, అక్కడ యోని దేవతకు అమ్మవారిని మందారాలు అలాగే తామర పూలతో ఆరాధన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. యోనికి కూడా మందార పూలతో ఇలా చుట్టి బతుకమ్మలాగా షేప్లో కనిపిస్తూ ఉంటుంది, నేను చూశాను కళ్ళారా. అయితే అక్కడ చాలామంది మందార దండలు అమ్ముతూ ఉంటారు, కలువ పూలు అలాగే తామర పూలు అమ్ముతూ ఉంటారు. చాలామంది ఎర్రని పసుపు వస్త్రాల్లో కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటారు? ఎరుపు కలర్ అంటే మనకు తెలుసు, అది అమ్మవారి యొక్క ప్రియమైన రంగుగా మనం చెప్తాం. మరి మందారం పూలే స్పెషల్గా వాడడంలో మనకు అంతరార్థం ఏంటంటేనండి, చూడండి, అమ్మవారికి వాడే దాంట్లో మనం పంచమకారాల పూజ చేస్తాం. అంటే మద్యము, మాంసము, మత్స్యము, ఈ 3 సమర్పణ చేస్తాం. ముద్ర పండా వేస్తాడు ముద్ర. మరి మైథున క్రియ అనేది ఒకటి ఉంది.
మరి ఈ మైథున క్రియ ఎలా చేయాలి? పండితుడు అందరి ముందర మైథున క్రియ చేయగలుగుతాడా? అందుకు రీప్లేస్మెంట్గా మందారాన్ని వాడతాం. మరి మందారానికి మైథున క్రియకి ఏం సంబంధం అంటే, చూడండి మీరు ఇక్కడ మనం బయాలజీ తీసుకుంటే అది పూలలో అది పరపరాగ సంపర్కం అనేది ఉంటుంది కదా. మందారం పువ్వు ఎందుకు అంత స్పెషాలిటీ అంటే, ఈ మందారాలతో జోడించడం ద్వారా అది పుప్పొడి ఉంటుంది కదండి, అలా తగిలినప్పుడే కదా అవి అది పరపరాగ సంపర్కం. యా, సో అంటే ఇక్కడ 4 అయిపోయాయి, మైథున క్రియ మిగిలింది. అందుకని మందారానికి చూడండి ఇట్లా పొడవుగా వచ్చి ఆ పుప్పొడి ఇలా ఉంటుంది కదా, రేణువులు. సో అవి తీసుకొని ఇట్లా చేయడం ద్వారా అక్కడ సంపర్క ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇంటర్నల్గా ఇంత మీనింగ్ ఉంది మందారానికి, అందుకే ఆ మందారాన్ని ఎక్కువ యూస్ చేస్తారు. సో ఇక్కడ పంచమకారాలు అక్కడ సబ్మిట్ చేస్తారు, అందుకని మందారాలు ఎక్కువ యూస్ చేస్తారు. ఎల్లో కలర్ వేయడానికి ఎందుకు కారణం అంటే, అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఎల్లో ఫర్ బగలాముఖి అండి. కమలాలు వచ్చేసి మనకు కామాఖ్యకు వేస్తారు, చిన్న మస్తాకు కూడా వేస్తారు. మీరు ఇందాక చెప్పారు ఇక్కడి పూజారులు కూడా అంటే పూజలు చేసేవారు మద్యం మాంసం కూడా తీసుకుంటూ ఉంటారు అని. అమ్మవారే ఇక్కడ యోని రూపంలో ఉంటారు, పైగా ఏడాదిలో 3 రోజులు ఆవిడకి రక్తస్రావం అవుతుంది, నెలసరి అవుతుంది అని చెప్తూ ఉంటారు. మనము మన హిందూ సంస్కృతిలో ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా గుడికి వెళ్ళము, 3 రోజులు ఖచ్చితంగా మైల ఉంటుంది, 5 రోజుల తర్వాతే మనం గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదా. అయితే మరి కామాఖ్య అమ్మవారికి దగ్గరికి, అలాగే కామాఖ్య అమ్మవారికి పూజ చేయాలంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదండి, లేదు ఏ టెంపుల్ అయినా వెళ్ళకూడదు. కొంతమంది ఆస్ట్రాలజర్స్ చెప్తున్నారు మీరు నైట్ ఎట్లయినా వెళ్ళొచ్చు, మీ డేట్ వచ్చినా వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొంతమంది భయంకరంగా మీరు భార్యాభర్తలు మీరు కలిసి వెళ్ళండి స్నానం చేయకోకుండా అని చెప్తున్నారు. లేటెస్ట్గా పెద్ద ఆస్ట్రాలజర్స్ చెప్తున్నారు అనమాట. భార్యాభర్తలు పిల్లలు కావాలనుకున్న నీలాచల పర్వతాలు ఎక్కి అక్కడ రూమ్ తీసుకొని వాళ్ళు శృంగారం చేసుకొని పొద్దున్నే స్నానం చేయకుండా అమ్మవారిని దర్శించాలా అనే తప్పుడు విధానాలు కూడా చెప్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్. అది చాలా తప్పండి. అట్లా చేశారంటే సర్వనాశనం అయిపోవడం ఖాయం. అలా ఎప్పుడు చెయ్యకండి. ఎంతో శక్తి కలిగిన ఈ అమ్మవారు వెళ్ళి అసోంలో వెలిశారు. మరి ఇప్పుడు మన హైదరాబాద్ దగ్గర నుంచి లేదంటే ఇంకెక్కడి నుంచో అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అక్కడికి వెళ్ళే అమ్మవారి పూజలు చేయాలా, లేదంటే మన ఇళ్లలో కూర్చొని మనం పూజలు చేసే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి. ఇప్పుడు దేవతలు సర్వవ్యాప్తి, వాళ్ళలో ఇట్లేం లేదు. కానీ ఏమంటే శక్తిపీఠాలు అక్కడ చూడాలి అనేది ఒక మానవుని యొక్క నైజం అన్నమాట. కాబట్టి అట్లా వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైనా జీవితంలో దర్శనం చేసుకోక తప్పదు. మీరు ఆరాధన చేయాలంటే ఇంట్లో ఉండి కూడా ఆరాధన చేయొచ్చండి, అట్లేనేం లేదు మనం అక్కడికే వెళ్ళాలి అట్లనేం లేదు. అట్లే మీరు ఎక్కడికే రావాలంటే ఇంకా భగవంతుడు ఎందుకండి, ఆయన సర్వవ్యాప్తి కదండి. నిజమే. కాబట్టి అట్లా ఏం లేదు. మీరు ఆరాధన మనసులో చక్కగా చేసుకున్నా కూడా, ఎందుకంటే మానసిక ఆరాధన స్వచ్ఛారాధన ఇంకొకటి లేదంటారు. ఇదంతా ఫిజికల్లీ మనం ఏమేసినా పూలు వేసినా ఏమేసినా ఫిజికల్లీ, కానీ మనసులో ఎంత అద్భుతంగా చేస్తే నీకు అంత ఫలం ఉంటుంది. కానీ అంత మనిషి చేయలేక ఒక ఫిజికల్ ఎంటిటీ కోసం పరిగెత్తుతాడు. చాలా బాగా చెప్పారు పూజారి గారు. కాకపోతే ఏంటంటే ఈ గువాహటి నీలాచల పర్వతాలు, కామాఖ్య ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి రమణీయతకి పెట్టింది పేరులా ఉంటుంది. బ్రహ్మపుత్ర నది అందాలని ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. దేనికైనా సరే ఒక స్థాన బలం అనేది ఉంటుంది. అక్కడికి వెళ్తే కలిగే ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. పాజిటివిటీ కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా వృధా అయినా కానీ, అంటే ఖర్చుతో కూడుకున్నది, అలాగే కాస్త కష్టంతో కూడుకున్నది. అంత దూరం వెళ్ళాలి ఆలోచిస్తారు. ఒక మనిషికి మినిమం వెళ్ళాలన్నా 35,000 అవుతుంది, ఫ్లైట్ లో వెళ్ళాలంటే 35 అవుతుంది. అవును. అయినా సరే అమ్మవారిని చూడాలి, ఇవన్నీ చూడాలి, మనకి జీవితంలో ఒక మధురానుభూతిగా మిగలాలి కామాఖ్య దర్శనం అనేది అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ పూజారి గారు, అమ్మవారికి సంబంధించి అనేక విషయాలను మాకు తెలియజేసినందుకు. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త. థ్యాంక్స్ అండి.